లేదు ఏమన్నా సార్, ఏం లేదు సార్. ఇప్పుడు అది పొల్యూట్ చేసింది ఎవరు? ఏ పేజీల్లో ఎక్కువ వచ్చింది? అది వైసీపీ పేజీల్లో ఎక్కువ వచ్చింది. సో దానివల్ల డ్యామేజ్ ఎవరికి? అది నిజంగా అని చెప్పి నమ్మిన వాళ్ళకి, జనసేనకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సో అది కలగకూడదని చెప్పి వాళ్ళు ఏదైతే నా మీద వైసీపీ వాళ్ళు వేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అది ఇక్కడ క్లారిటీ ఇస్తూ కూటమి గెలుస్తుంది, కూటమి వస్తుంది అని చెప్పి జై జనసేన, జై కూటమి, జై హింద్ అని చెప్పా. సో ఎందుకు పెట్టానంటే అది కేవలం వైసీపీ నుంచే ఎక్కువ పేజీల నుంచి వచ్చింది కాబట్టి నేను పెట్టాల్సి వచ్చింది. నేను ఆ జై జనసేన చెప్పాల్సి వచ్చింది. దానికి సంబంధం సార్, నేను అసోసియేషన్ లోపల నుంచి మాట్లాడలేదు, బయట నుంచి మాట్లాడలేదు. సో బయట నుంచి మాట్లాడి కేవలం అది ఎందుకు ఇంకొకటి సార్, జై జనసేన అనింది కూడా వెనకాల వినిపించింది కదా మీకు, జై జనసేన అని చెప్పి. సో అది అనింది ఈ వ్యక్తి అక్కడి నుంచి మెట్ల నుంచి దిగుతూ వచ్చి జై జనసేన అన్నాడు అని అంటే నేను అనొద్దనని చెప్పి తర్వాత నేను చెప్తున్నా కదా సార్, నాకు ఎవరైతే వైసీపీ టార్గెట్ చేసిందో నేను మాట్లాడాల్సి వచ్చింది. సో అది ఎక్కడున్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒక మ్యాటర్ గురించి తీసినప్పుడు అవతల వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా సార్. సార్ సూపర్ సార్, కరెక్ట్గా గుర్తు చేశారు సార్. డాన్సర్స్ కార్డులు ఇవ్వట్లేదు జానీ మాస్టర్ అని చెప్పి చెప్తున్నారు సార్. లాస్ట్ టైం ఇంతకుముందు బాడీ చేసిన తప్పు ఏంటనంటే బాగా భలే థ్యాంక్ యూ సార్. ఏది నా ఫోన్ ఇవ్వు, అది కాదు, అదే ఆ ఫోన్. గత బాడీలో, ఇంతకుముందు బాడీల్లో కొంతమంది మాస్టర్లు ఏం చేశారని అంటే, నేను కార్డు ఇప్పిస్తాను, నేను మీకు చూసుకుంటానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసేసుకున్నారు సార్. ఓకే, స్కామ్. నేను అసలు చెప్పకూడదు ఇవన్నీ కూడా, కానీ ఇక సందర్భం వచ్చింది కాబట్టి మా యూనియన్ పరువు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో ఒక్కొక్కరి దగ్గర 17,000, 20,000, 40,000, 40,000 ఇవన్నీ కూడా డ్యాన్సులు నేను కార్డు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసేసుకొని డ్యాన్స్ ఇక్కడ డ్యాన్స్ ఆడేవాళ్ళు చూడండి, ఇది కానీ అంటే డ్యాన్స్ స్టెప్స్ కూడా కాదుగా, టైమింగ్ కూడా అర్థం కాని వాళ్ళందరికీ పెద్ద వాళ్ళ దగ్గర నుంచి నాకు రికమెండేషన్స్ వచ్చినాయి. ఓకే, రికమెండేషన్స్ వచ్చినాయి, కార్డు కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పి. సో మీ అందరు తెలుసు. సో పెద్ద వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్స్ వస్తే ఆ రికమెండేషన్ నేను గౌరవిస్తాను. ఓకే, ఎందుకనంటే రేపు వాళ్ళు ఇది మన యూనియన్కి, వాళ్ళ ద్వారా మన యూనియన్కి మంచి జరగచ్చు, మన మెంబర్స్ మంచి జరగచ్చు. సో ఐ రెస్పెక్ట్. ఇది ఒక వ్యక్తిని మనం రికమెండ్ చేయడం అనేది తప్పలేదు, కానీ వాళ్ళు టాలెంట్ పర్సన్ కాదు. కానీ టాలెంట్ పర్సన్ వాళ్ళందరూ బయట ఉండిపోతున్నారు. కరెక్ట్ పాపం ఇది ఏం రాకుండా ఒక ఫోన్ కాల్తో కార్డులు వెళ్ళిపోతున్నాయి. అందుకని నేను ఇన్ని రోజులు కార్డులు ఆపడానికి మెయిన్ కారణం ఏంటంటే, ప్రాపర్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 50 మందిని తీసి వాళ్ళకి ఇచ్చి, మిగతా ఎవరైతే రికమెండేషన్స్ ఉన్నాయో వాళ్ళని కూడా గౌరవించి వాళ్ళకు కూడా ఇస్తా. సో సార్ ఇక్కడ దాదాపు 600 మంది ఉన్నారు సార్. సో 500 చేంజ్ ఉన్నారు. సో మొత్తం ఇప్పుడు కార్డులు ఇస్తే మొత్తం 600 దాకా అయిపోతారు. సో వీళ్ళందరికీ జెన్యున్గా ఎవడైతే టాలెంట్ పర్సెంట్ ఉంటారో అని చెప్పి వాళ్ళకి ఇవ్వడానికి నేను వాళ్ళకు కూడా చెప్పేస్తున్నా, సార్ మీరు ఏం రికమెండేషన్ నేను ఇస్తాను, కానీ ఎవరైతే టాలెంట్ ఉన్నారో ఆ టాలెంట్ వాళ్ళకి ఇస్తాను అని చెప్పి నేను ఇస్తూ ఈ లిస్ట్ క్లియర్ చేసాం. నిన్నే క్లియర్ చేసాం. ఒక 2-3 డేస్లో అది ఇచ్చేసి రికమెండేషన్ కార్డులు కూడా ఐ విల్ గివ్. సార్ సార్ ఇప్పుడు మీరున్న టాలెంట్ కార్డు తీసుకొని ఏం చేస్తారని అడిగారు. నా దగ్గర ఒక అతను ఉన్నారు, వాటర్ బాయ్. ఆ వాటర్ బాయ్కి నేను కార్డు తీసుకున్నాను అనుకోండి, చెప్తా, ఆ కార్డు ఇవ్వమని చెప్తా. ఆ నా దగ్గర ఉన్నాడు, నా పని ఉన్నప్పుడు చేస్తాడు, లేదంటే లేదు.
కార్డ్ తీసేసుకున్నారు. బట్ యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నాకు మంచి డ్యాన్సర్ కావాలన్నప్పుడు డ్యాన్సర్ లేడే. టాలెంట్ తీసుకుని మీరు ఏం చేస్తారంటున్నారు, ఓకే ఏం చేయడు ఖాళీగా ఉంటాడు. బట్ నాకు డాన్సర్ కావాలన్నప్పుడు నాకు డాన్సర్ లేడే, నా ఫ్రేమ్ పెట్టినప్పుడు నాకు డాన్సర్ లేడే. సార్ డబ్బులు వస్తున్నాయి కదా సార్, ఏంటి సార్ రోజుకి ఇది ఒక కాల్ షీట్కి 3,500 ఫుల్ బిజీ ఉంటారు. పని చేస్తేనే టాలెంట్ లేనప్పుడు సార్ నాకు ఒక మాట చెప్తాను సార్, నాకు ఫ్రేమ్లో 50 మంది కావాలి, 50 మంది ఉన్నారు, ఒక 10 మంది ఆడితే ఏంటి ఆడకపోతే ఏంటి, అది నా వాళ్ళు ఉంటారు. ఇదే 10 మందిలో నిజం టాలెంటెడ్ బయట ఉండిపోయినాడే, వాడు పస్తులతో మంగా టిఫిన్ సెంటర్ దగ్గర అక్కడిక్కడ తిరుగుతున్నాడే, వాడి పరిస్థితి ఏంటి? సో రికమెండ్ ఇక్కడ ఉండిపోయినావు, వాడు చేసేవాడు ఎక్కడున్నాడు పాపం, అలానే మరుగుపడిపోయి పాపం వాడి లైఫ్ పోయా. అలా అందుకని సో కార్డ్ తీసుకుంటే డబ్బులు వస్తాయి, వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పాను. సో అందుకే నేను అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాను, మా మాస్టర్లు ఎక్స్పెక్ట్ చేస్తాను, రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తాను. సార్ కార్డుకి బేసిక్గా సార్ ఒక యూనియన్ 1400 ఏదో చేంజ్ ఉంది సార్, 1002 ఇది ఉంది. డొనేషన్ రూపంలో ఇది ఎవరికి ఇష్టమని వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడ 2 ఉన్నాయి సార్. ఒకటి వెల్ఫేర్కి సంబంధించింది, మేము వెల్ఫేర్లో చేరుతాము, మాకు బెనిఫిట్స్ కావాలి అన్నప్పుడు వెల్ఫేర్లో చేరుతారు. మాకు ఏమీ వద్దు, మాకు ఓన్లీ కార్డు ఇస్తే చాలు వర్క్ చేసుకుని వెళ్ళిపోతామని అంటే వర్క్ చేసుకుని వెళ్ళిపోతారు. 2 వేస్ ఉన్నాయి. సో ఈ వెల్ఫేర్లో ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన అమౌంట్, ఇప్పుడు సపోజ్ 4 లక్షలు ఇచ్చారు, ఓకే, ఇప్పుడు నేనున్నాను ఒక కార్డు తీసుకున్నాను 50,000, అప్పుడు నా కార్డు వెల్ఫేర్లో తీసుకున్నా 50,000 కార్డు. ఇప్పుడు నేను రిటైర్డ్ అయినానంటే నాకు దాదాపు 7 lakhs నాకు రిటైర్మెంట్ ఇస్తారు. సో నేను కట్టింది 50, బట్ నాకు యూనియన్ ఇచ్చేది 7 లక్షలు ఇచ్చి పంపిస్తుంది. సో అది వెల్ఫేర్కి సంబంధించింది. వద్దు నాకు ఓన్లీ పని ఉంది, పని చేసుకుంటానంటే అతనికి నార్మల్ కార్డు ఇస్తారు, తను వర్క్ చేసుకుంటాడు, ఏ బెనిఫిట్స్ రావు. ఇప్పుడు ల్యాండ్ కావచ్చు లేదంటే ఇంకేదైనా కావచ్చు, ఈ బెనిఫిట్స్ రావు, పేమెంట్స్ వస్తాయి, సేమ్ పేమెంట్స్ ఉంటాయి అంతే. ఫైనల్ ఒకటే చెప్తున్నాను సార్, లాస్ట్ మీరు అయిపోయింది సార్, సైలెన్స్. నేను ఒకటే చెప్పాను, ఎవరినైనా కూడా ఈ TFDDA రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ని పట్టుకొని ఏదైతే సంస్థకి గౌరవించి మేము అందరం చేస్తున్నారో అలానే యూనియన్ తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి వాళ్ళు ఫైన్ వేస్తే ఫైన్ కట్టుకొని వెళ్ళమని చెప్పండి. ఎవరు పని ఎవరు ఆపట్లేదు. ఓకే సార్ పర్సనల్గా నా మీద లీగల్ యాక్షన్ చేశాడు సార్, ఇది నా పరువు అంతా పోగొట్టాడు సార్, ఏమంటారు నా పరువు పోగొట్టేలాగా పోయి అది చేశాడు ఇది చేశాడు అని చెప్పి ఆడు ఎదవైనా నేను ఎదవను సార్, నేను క్షమించి వదిలేస్తున్నాను సార్, నాకు అవసరం సార్. హలో 1 minute అండి. హలో చెప్పండి. హలో 1 minute. హలో మీడియా మిత్రులకి, జానీ మాస్టర్కి విషయం ఎలా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను సార్. ల్యాండ్ అనేది మా యూనియన్ నుంచి మన వర్మ గారు అని చెప్పి ఆయన దగ్గర నుంచి, అలానే ఓ కళ్యాణ్ గారు, సో ఆయన దగ్గర నుంచి, అలానే శ్రీశైలం అన్న ఆయన దగ్గర దాకా కూడా ఇది వెళ్ళింది.